హలో ఫ్రెండ్స్, ఏప్రిల్ నెల యొక్క ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ రిపోర్ట్ వచ్చేసాయి. అయితే ఈ నెల చాలా వరకు చేంజెస్ చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు ప్యాసింజర్ సెగ్మెంట్లో ఏదైతే నెంబర్ 1 పొజిషన్ ఉండేనో అది చేంజ్ అయ్యింది. దానితో పాటు L5 ఆటో రిక్షాలు చాలా వరకు సేల్స్ డ్రాప్ అయ్యాయి. అయితే పోయిన నెల అంటే మార్చ్ మరియు ఫిబ్రవరి యొక్క కంపారిజన్ చూసినట్లయితే మార్చ్ నెలలో 12% గ్రోత్ లభించింది. కాకపోతే ఈసారి కొంచెం తక్కువ గ్రోత్ లభించింది ఓవరాల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్గా చూసుకున్నట్లయితే. ఇందులో మనకు ఈ రిక్షా వస్తుంది మరియు L5 ఆటో రిక్షా వస్తాయి కదా, అవన్నీ కలిపి చూస్తున్నట్లయితే పాజిటివ్గా ఉన్నది. కాకపోతే ఓన్లీ L5 తీసుకున్నట్లయితే కొంచెం నెగిటివ్లో ఉన్నాయి. మరి ఏ కంపెనీ నెంబర్ 1లో వచ్చింది, అదేవిధంగా ఎంత పర్సెంటేజ్ డ్రాప్ అయింది అనే విషయాన్ని మనము ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈ వీల్స్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ముందుగా మనము మంత్ యొక్క టోటల్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క సేల్స్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో 62,533 యూనిట్లు అమ్ముడుపోయాయి మరియు మార్చి నెలలో 59,871 యూనిట్ అమ్ముడుపోయింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2,662 యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. దీని వలన 4% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లభించడం జరిగింది ఓవరాల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్ లో. ఒకవేళ మనము ఈ టోటల్ సేల్స్ ని కేటగిరీ వైజ్ డివైడ్ చేసి చూసుకున్నట్లయితే, ముందుగా మనం ఈ రిక్షా గురించి చూసుకున్నట్లయితే ఈ రిక్షా ప్యాసింజర్ సెగ్మెంట్ లో 39,524 యూనిట్లు అమ్ముడుపోయాయి మరియు కార్గో సెగ్మెంట్ లో 7,463 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే L5 ఆటో రిక్షాలో చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో 13,128 యూనిట్లు అమ్ముడుపోయాయి మరియు కార్గో సెగ్మెంట్ లో 2,418 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఒకవేళ మీరు కేటగిరీ వైజ్ మార్చి నెలలతో కంపారిజన్ చూడాలనుకుంటే వీడియోని పోస్ట్ చేసి ఈ ఇమేజ్ ని తప్పకుండా చూడండి. దీంట్లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓవరాల్ గా ఈ రిక్షా కేటగిరీలో మంచి గ్రోత్ రావడం జరిగింది. కాకపోతే L5 ఆటో రిక్షాలో కొంచెం డ్రాప్ రావడం జరిగింది ఏప్రిల్ నెలలో. మరి ఏ కంపెనీ ఎంత సేల్స్ లూజ్ అయ్యింది మార్చి నెలలో డీటెయిల్ గా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా కొన్ని కంపెనీస్ మాత్రం పాజిటివ్ వైపు పోతున్నాయి. L5 ఆటో రిక్షాలో కూడా పాజిటివ్ సేల్స్ చేస్తున్నాయి. మరి ఆ కంపెనీస్ ఏవి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే మనం ప్యాసింజర్ సెగ్మెంట్ తో స్టార్ట్ చేద్దాము. ప్యాసింజర్ సెగ్మెంట్ లో 6వ స్థానంలో వస్తుంది ఒమేగా సఖీ మొబిలిటీ. అయితే ఒమేగా సఖీ మొబిలిటీ ఏప్రిల్ నెలలో 142 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు మార్చి నెలలో 278 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 136 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ తక్కువగా అమ్మడం వల్ల మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 49% గ్రోత్ తగ్గడం జరిగింది, అంటే డ్రాప్ రావడం జరిగింది గ్రోత్ లో. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒమేగా సఖీ మొబిలిటీ తన కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని తీసుకురావడం జరిగింది కదా. ఒకటి స్ట్రీమ్ సిటీ ఎనర్జీ మరియు స్ట్రీమ్ ఎనర్జీ. ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి పాత ఆటో రిక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం హోల్డ్ చేయడం జరిగింది, అంటే వాటి యొక్క సేల్స్ ఆపడం జరిగింది లేదా కంపెనీ ప్రొడ్యూస్ చేయడమే ఆపేయడం జరిగింది. దానివల్ల దీని సేల్స్ డ్రాప్ అయ్యాయి. కాకపోతే ఏవైతే కొత్త ఆటో రిక్షాలు వచ్చినాయో దాంట్లో 300 కిలోమీటర్ల రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దాంతోపాటు చాలా ఇంప్రూవ్మెంట్స్ వీళ్ళు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒకవేళ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఐకార్డ్లో లింక్స్ ఇస్తాను, ఆ వీడియోని తప్పకుండా చూడండి. డీటెయిల్గా A to Z ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మనకు హైదరాబాద్ నుంచి ఒకవేళ వీడియో చూస్తున్నట్లయితే కార్జో మొబిలిటీ డీలర్షిప్ ఎవరైతే ఉన్నారో ఒమేగా సఖీ వాళ్ళు ఈ ఆటో రిక్షాలను ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఓనర్తో మాట్లాడి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని కూడా నేను అడగడం జరిగింది. దానికి వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం సమాధానం ఇచ్చారో డీటెయిల్గా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ చూడాలనుకుంటే ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఈ ఆటో రిక్షా తీసుకునే ముందు లేదా ఏదైనా ఆటో రిక్షా తీసుకోవాలనుకుంటే ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఇక మనం సేల్స్ విషయానికి వస్తే 6వ స్థానం తర్వాత 5వ స్థానంలో వస్తుంది TI క్లీన్ మొబిలిటీ, అదే మంత్రా ఏప్రిల్ నెలలో 499 యూనిట్లు అమ్మడం జరిగింది మరియు మార్చి నెలలో 537 యూనిట్లను అమ్మడం జరిగింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 38 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. దీని వలన మంత్ ఆన్ మంత్ గ్రోత్ 7% డ్రాప్ రావడం జరిగింది. మంత్రా సేల్స్ కూడా కొంచెం డ్రాప్ అవ్వడమే జరిగింది. అయితే ఓవరాల్గా చాలా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల సేల్స్ కొంచెం డ్రాప్ అయ్యాయి. మరి దాంట్లో భాగంగా మంత్రాయి కూడా 7% డ్రాప్ రావడం జరిగింది. దీనితో పాటు 4వ స్థానంలో వస్తుంది పియాజో ఈసారి 4వ స్థానంకి డ్రాప్ కావడం జరిగింది. ప్రతిసారి 3వ స్థానంలో వస్తుండే సేల్స్ ఇంక్రీజ్ అయినా సేల్స్ డ్రాప్ అయినా. కాకపోతే ఈసారి ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ అయింది, దానివల్ల 4వ స్థానంకి చేరడం జరిగింది. జస్ట్ జోక్. ఒకవేళ సేల్స్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో 1,002 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు మార్చి నెలలో 1,224 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 222 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. దీని వలన మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 18% డ్రాప్ రావడం జరిగింది. ప్రతిసారి పియాజో యొక్క సేల్స్ నెగిటివ్లోనే పోతున్నాయి. కాకపోతే ఈ మంత్ కొంచెం ఎక్కువ నెగిటివ్లో పోయినాయి. దానివల్ల 4వ స్థానంలోకి డ్రాప్ కావడం జరిగింది. మరి 3వ స్థానంలో ఎవరు చేరాడు అంటే
టీవీఎస్ మూడో స్థానంకి చేరిపోయింది. ముందుగా 6th ప్లేస్ నుంచి స్టార్ట్ చేసింది, తర్వాత 5, 4 ఇప్పుడు 3కి చేరడం జరిగింది. మరి సేల్స్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో 1206 యూనిట్లు అమ్మడం జరిగింది మరియు మార్చి నెలలో 737 యూనిట్లు అమ్ముడుపోయింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 469 యూనిట్లు ఎక్కువగా అమ్మడం జరిగింది. దీనివల్ల 64% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది టీవీఎస్కి ఏప్రిల్ నెలలో. చాలా మంచి గ్రోత్ చేస్తుంది. ప్రతి నెల 50% అబోయే దీని సేల్స్ గ్రోత్ అవుతున్నాయి. మరి మన హైదరాబాద్లో కూడా దీని సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే రీసెంట్గా ఒక కాంటాక్ట్ ఉండే దాన్ని చూస్తాను, ట్రై చేస్తాను. ఒకవేళ మీరు టీవీఎస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఆ వీడియో అతి త్వరలో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇక దీని తర్వాత రెండో స్థానంలో వస్తుంది మహేంద్ర రెండో స్థానంకి రావడం జరిగింది. అయితే మరి నంబర్ 1లో ఎవరున్నారో ఆ లోపు మీరు కమెంట్ చేయండి. నంబర్ 1కి చేరే లోపు మీరు కమెంట్ చేసి గెస్ చేయండి నంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారు. ఒకవేళ సేల్స్ చూసుకున్నట్లయితే మహేంద్రవి ఏప్రిల్ నెలలో 4512 యూనిట్లు అమ్మడం జరిగింది మరియు మార్చి నెలలో 5329 యూనిట్లు అమ్మడం జరిగింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 817 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. దీని వలన మంత్ ఆన్ మంత్ గ్రోత్తో 15% డ్రాప్ రావడం జరిగింది మహేంద్రవి. ఒకవేళ మీరు కామెంట్ చేయలేకున్నా చేసిన నంబర్ 1 పొజిషన్ గురించి చెప్తాను. నంబర్ 1 పొజిషన్లో బజాజ్ చేరడం జరిగింది ఈ మంత్. లాస్ట్ 3-4 మంత్ నుంచి మహేంద్ర నంబర్ 1 పొజిషన్ తీసుకుని, కాకపోతే అంతకుముందు మహేంద్ర లేదా బజాజ్, ఒక నెల మహేంద్ర వస్తే ఒక నెల బజాజ్ వస్తుండే. ఈసారి మళ్ళీ బజాజు రావడం జరిగింది నంబర్ 1 ప్లేస్లో. మరి బజాజ్ సేల్స్ చూసినట్లయితే ఏప్రిల్ నెలలో 5131 యూనిట్ అమ్ముడుపోయాయి మరియు మార్చి నెలలో 4754 యూనిట్లు అమ్ముడుపోయింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 377 యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. దీనివల్ల 8% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది బజాజ్కి. ఏప్రిల్ నెలలో మంచి గ్రోత్ రావడం జరుగుతుంది బజాజ్కి. దీనికి రీజన్ రీసెంట్గా గోగో కొత్త బ్రాండ్తో మంచి రేంజ్తో కొత్త ఆటో రిక్షాలను కూడా లాంచ్ చేయడం జరిగింది కదా, దానివల్ల సేల్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి బజాజ్వి. అయితే ఇవి ప్యాసింజర్ సెగ్మెంట్లో టాప్ 6 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు. దీని తర్వాత కార్గో సెగ్మెంట్ చూసుకున్నట్లయితే నంబర్ 6లో వస్తుంది అతుల్ చాలా నెలలుగా కనిపించలేకుండా, అయితే ఈసారి మళ్ళీ నంబర్ 6 పొజిషన్లకు రావడం జరిగింది అతుల్ ఏప్రిల్ నెలలో 48 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు మార్చి నెలలో 52 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 8% డ్రాప్ రావడం జరిగింది. అయితే నంబర్ 6 పొజిషన్లకు అయితే అతుల్ ఆటో రావడం జరిగింది, కాకపోతే మైనస్తో. అయితే దీని తర్వాత 5వ స్థానంలో వస్తుంది పియాజో ఏప్రిల్ నెలలో 141 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు మార్చి నెలలో 165 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 28 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 15% డ్రాప్ రావడం జరిగింది. దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది ఏలర్ మోటార్ ఏప్రిల్ నెలలో 296 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు మార్చి నెలలో 342 యూనిట్లను అమ్మిండే. మరి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 48 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 13% డ్రాప్ రావడం జరిగింది ఏలర్ మోటార్ కి కూడా. అయితే ఏలర్ మోటార్ సేల్స్ కూడా డ్రాప్ అయ్యాయి. అంటే ఓవరాల్ గా అన్ని ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు సేల్స్ డ్రాప్ అయ్యాయి, కాకపోతే అందులో కూడా ఒమేగా సఖీ మొబిలిటీ చాలా మంచి గ్రోత్ తీసుకురావడం జరిగింది కార్గో సెగ్మెంట్ లో. అయితే సేల్స్ పరంగా 3వ స్థానంలో ఒమేగా సఖీ మొబిలిటీ వస్తుంది మరియు సేల్స్ చూసినట్లయితే 329 యూనిట్లు ఏప్రిల్ నెలలో అమ్మడం జరిగింది మరియు మార్చి నెలలో 238 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 91 యూనిట్ని ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 38% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఒమేగా సఖీ మొబిలిటీ. ప్యాసింజర్ సెగ్మెంట్ లో గ్రోత్ కొంచెం తగ్గుతుంది, దీనికి రీజన్ ఏదో చెప్పాను నేను. కార్గో సెగ్మెంట్ లో మాత్రం వీళ్ళు కొత్త వేరియంట్స్ తీసుకురాలేదు, దానికోసం ఏవైతే పాత మోడల్స్ ఉన్నాయో అవి కంటిన్యూ సేల్స్ అవుతున్నాయి. దానివల్ల దీని సేల్స్ మంచిగానే పాజిటివ్ వైపు వెళ్తుంది కార్గో సెగ్మెంట్లో. అయితే ఏదైతే కొత్త ఆటో రిక్షాలు ఏవైతే కొత్త మోడల్స్ ప్యాసింజర్లో వచ్చాయో ఆ సిరీస్లో కార్గో ఆటో రిక్షా మేబీ 2-3 మంత్స్ తర్వాత రావచ్చు ఎక్కువ రేంజ్తో. మరి ఎంతవరకు తెస్తుంది, ఎప్పుడు తెస్తారా అనే విషయాన్ని మీరు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా అప్డేట్ వచ్చిందంటే మీకు అతి త్వరలో అందిస్తాను. అయితే ఓఎస్ఎన్ తర్వాత 2వ స్థానంలో వస్తుంది బజాజ్ ఆటో. బజాజ్ ఏప్రిల్ నెలలో 378 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు మార్చి నెలలో 539 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 161 యూనిట్ని తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్లో 30% డ్రాప్ రావడం జరిగింది బజాజ్కి కూడా కార్గో సెగ్మెంట్లో. అయితే ఇక మిగిలింది నంబర్ 1 పొజిషన్ కాబట్టి ఎలాగో నంబర్ 1 పొజిషన్ మహేంద్రాదే ఉంటుంది రెగ్యులర్గా.
కార్గో సెగ్మెంట్లో. ప్యాసింజర్ సెగ్మెంట్లో అయితే కొంచెం కింద మీన అవుతుంది, కాకపోతే కార్గో సెగ్మెంట్లో కంటిన్యూగా మహేంద్రానే ఉంది. మహేంద్రా ఏప్రిల్ నెలలో 571 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు మార్చి నెలలో 701 యూనిట్ని అమ్మింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 130 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్లో 19% డ్రాప్ రావడం జరిగింది మహేంద్రాకి కూడా. అంటే నెంబర్ 1 పొజిషన్లో వచ్చింది, కాకపోతే పర్సంటేజ్ మాత్రం తగ్గిపోయింది, సేల్స్ మాత్రం తగ్గిపోయాయి. అయితే ఇవి ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్లో టాప్ 6 ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క సేల్స్. ఇకపోతే ఓవరాల్గా ఇండివిజువల్ కంపెనీ వైజ్ సేల్స్ గ్రోత్ లేదా డిక్లైన్ చూసుకున్నట్లయితే గ్రోత్ ముందు చూసుకుందాము. ప్యాసింజర్ సెగ్మెంట్లో టీవీఎస్కి చాలా మంచి గ్రోత్ రావడం జరిగింది, 64% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లభించింది. అదేవిధంగా సెకండ్ పొజిషన్లో ఉంది బజాజ్ 8% గ్రోత్తో. ఇక కార్గో సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఒమేగాసకి మొబిలిటీ ఒకటే ఉంది, 38% మంత్ ఆన్ మంత్ గ్రోత్తో. ఇక మిగిలిన అన్ని కార్గో ఆటో రిక్షాల యొక్క సేల్స్ డ్రాప్ అయ్యాయి. అదేవిధంగా డిక్లైన్ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్లో మరియు కార్గో సెగ్మెంట్లో చాలా కంపెనీసే లూజ్ అయ్యాయి, అంటే దాదాపుగా అన్ని కంపెనీస్ సేల్స్ డ్రాప్ అయ్యాయి. అయితే అత్యధికంగా ఎవరి సేల్స్ డ్రాప్ అయ్యాయి అని చూసుకున్నట్లయితే ఒమేగాసకి మొబిలిటీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది, 49% మంత్ ఆన్ మంత్ డ్రాప్ రావడం జరిగింది. మరియు సెకండ్ పొజిషన్లో ఉంది మహేంద్రా 15%తో. అదేవిధంగా కార్గో సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే కూడా అన్ని కంపెనీసే ఉన్నాయి, అందులో నెంబర్ 1 పొజిషన్ అంటే ఎక్కువ సేల్స్ డ్రాప్ అయ్యాయి బజాజ్వి 30%. అదేవిధంగా సెకండ్ పొజిషన్లో మహేంద్రా ఉంది, అంటే మహేంద్రా 19%తో. అంటే మహేంద్రా ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్లో సేల్స్ డ్రాప్ చేసుకుంది ఏప్రిల్ నెలలో. మరి వచ్చే నెల అంటే ఈ నెల నడుస్తుంది కదా, ఈ మే నెలలో ఎవరు గ్రోత్ ఎట్లా ఉండబోతుందో మనము నెక్స్ట్ నెల తెలుసుకుందాము. మరి దానికోసం మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇది ఏప్రిల్ నెల యొక్క సేల్స్ బ్రేక్ డౌన్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియో చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.